చేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును, అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. తొలకరివాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన. ప్రైజ్ ద లార్డ్. తొలకరివాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియ ప్రేక్షకులారా, మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మా యొక్క ప్రేయర్ ఫెలోషిప్ సంఘం తరపున హృదయపూర్వకంగా వందనములు చెల్లించున్నాం. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మేము క్షేమము, మీరు కూడా క్షేమమని భావిస్తున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు చేయుచున్న ఫోన్ కాల్స్ను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, దేవుని కృపలో ఎదుగుచున్నారని, బలపడుచున్నారని ఎరుగుదుము. ప్రైజ్ ద లార్డ్. కొద్ది నిమిషంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధ లేఖన భాగముల నుండి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండిని చెప్పుకొని వారులారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. లేఖన భాగంలో నుండి గమనించినట్లయితే ఫ్రమ్ ద స్క్రిప్చర్స్, James chapter 4 verse 13-14 verses says, "Come now, you say, today or tomorrow we will go into such and such a town and spend a year there and trade and make a profit. Yet you do not know what tomorrow will bring. What is your life? For you are a mist that you appears for a little time and then vanishes." ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతకరుడా, శాశ్వతమైన ప్రేమతో తండ్రి నిత్యము మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రేమ స్వరూపి స్తోత్రములు. దయామయుడా, కృపామయుడా స్తోత్రములు. అబ్రహాముల దేవా, ఇస్సాకుల దేవా, యాకోబుల తండ్రి వెళ్ళలేని స్తుతులు స్తోత్రములతో మరొకసారి మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు ప్రభువా. అయా తండ్రి, ఎంతమంది టీవీ ముందు కూర్చుని ప్రభువా వాక్యం వింటున్నారో ఆసక్తిగా ఉన్న హృదయములను ప్రభువా మీరు తెరవండి. వారి హృదయములు తెరవబడినప్పుడు వారి కుటుంబాల్లో గొప్ప కార్యములు, రక్షణ ఆనందము కలగొచ్చేయండి. పరిశుద్ధాత్మ దేవా, మీ కృప దాటిపోనియొద్దు. అద్భుత రీతిగా మీ కార్యములు నూతన పరచడు దేవా స్తోత్ర. బిడ్డలను మీ సాక్షులుగా నిలుపుకోమని మీ కృపకాయ వేడుకుంటున్నా. దీనురాలనై నన్ను సిలువ చాటున మరుగు చేసుకొని జీవపు వాక్కుల ద్వారా ప్రతి బిడ్డతో మాట్లాడండి దేవా స్తోత్ర. వారి యొక్క తండ్రి స్తోత్రములు స్థితిగతులను ఎరిగిన దేవుడో ప్రభా, ఏ పరిస్థితిలో ఉన్నను మాకు చాలిన దేవుడవు నీవే, మా దిక్కు మా సహాయము నీవేని మేము ప్రభా మీ కృపకాయ వేడుకొనుంటుండగా మీరు దయ చూపించండి, కృప చూపించండి. అయా కరుణ వాత్సల్యతను, ప్రేమను ప్రభా కుటుంబాల మీద కురిపింపచేసి కుటుంబములలో నెమ్మది, సమాధానము, శాంతి, ఆనందం, ఆరోగ్యము దయచేయమని, గొప్ప కార్యములతో ప్రతి బిడ్డను తృప్తిపరచమని మీ కృపకాయ వేడుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లేఖన భాగంలో నుండి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నట్లయితే, తొలకరివాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియబిడ్లారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొని వారులారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియబిడ్లారా, మన జీవితాల్లో మనం గమనించినట్లయితే మన యొక్క జీవన శైలిలో, మన యొక్క మానవ మనుగడలో మనము నిత్యము కూడా ఏదో ఒకటి చెయ్యాలి. నా కుటుంబం కొరకు, నా భర్త కొరకు, నా బిడ్డల కొరకు, నా భార్య కొరకు ఏదో ఒకటి నేను చేయాలని నిత్యము మన జీవితంలో పోరాటము జరుగుతూనే ఉంటుంది. ఏదో చేయాలి అంటే మనము కుటుంబాన్ని మరి ఒక మెట్టుకు ముందుకు సాగింప చేసుకునేందుకు లేదా అభివృద్ధి పదంలో నడిపించుకునేందుకు ఏదో చెయ్యాలి. అంటే ఏదో ఒక మరి పద్ధతిని ఎన్నుకొని ముందుకు మన జీవితాన్ని కొనసాగింప చేసుకోవాలి అనే ఆలోచనలో ఉంటాం. అయితే మనం అనుకుంటాము కదా, నేను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము ఉండి అక్కడ వ్యాపారము చేసి లాభము సంపాదించి నా బిడ్డలను, నా కుటుంబాన్ని
పెద్ద చేసుకోవాలి, గొప్ప చేసుకోవాలి, నన్ను నేను గొప్ప చేసుకోవాలని అనుకుంటాం. ప్రభు వారు అంటున్నారు, నీ జీవమే పాటిది, రేపేమి సంభవించునో నీకు తెలియదు. అయితే ప్రియబిడ్లారా, మనం అనుకుంటాం మన జీవితాల్లో మనమేదో సంపాదించాలి అని, మనమేదో పొందుకోవాలి అని. అయితే దేవునికి వేరుగా ఉండి మనము ఏమి చేయలేము. దేవునిలో మనం అంటుకట్టబడి, దేవునిలో మనం వేరుపారి, దేవునితో సహవాసము సాంగత్యము కలిగి ఉండి, మన జీవితాల్లో దేవుని అనుసంధానము కలిగి, వెన్ వి కనెక్ట్ అంటు ద లార్డ్ విల్ బ్లెస్ యూ abundantly. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన జీవితములు నీటి మీద బుడగలాంటి జీవితములు, ఆవిరి వంటి మన జీవితాలను ప్రభు ప్రేమిస్తున్నారు. అవును ప్రియబిడ్లారా, బుడగం లాంటి మన అంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి మన జీవితాలను ప్రభువు నిత్యము కృప వెంబడి కృపతో కృపాక్షేమములతో నడిపిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ తొలకరి వాన కార్యక్రమమును వీక్షించుచున్న ప్రియబిడ్లారా, ప్రశస్తమైన సమయంలో ప్రభువారు మాట్లాడుచున్నారు. నీ జీవమే పాటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. గడ్డి పువ్వు లాంటి జీవితములను మన ముందు ఉంచుచున్నారు. అంటే గడ్డి పువ్వుతో మన జీవితాన్ని పోల్చుచున్నారు. అయితే భూలోకంలో మనము జీవించిన సంవత్సరములు, మన యొక్క ఆయుష్ను ప్రభువారు లేఖనంలో లిఖించబడి ఉన్న ఆయుష్ 70 సంవత్సరములు, అధిక ఫలం ఉంటే 80 సంవత్సరములు. ఈ యొక్క 70-80 సంవత్సరములు కూడా మనము ఎలా జీవించాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు జీవించాము, ఎవరి కోసం జీవించాము అనేది చాలా మనమే పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. రియల్లీ వి నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్, హౌ వీఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్, వాట్ ఫర్ వీఆర్ లివింగ్, హౌ వీఆర్ లివింగ్, ద వే ఆఫ్ లివింగ్ అవర్ స్టైల్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోకములో నుండి మనం వేర్పరచబడిన వారముగా, అనగా దేవునితో అనుసంధానం కలిగిన వారముగా, దేవునితో మనం లింకప్ చేయబడి మనం దేవునితో సహవాసము చేసే బిడ్డలముగా జీవించినట్లయితే అది మనకు ఎంతో మేలు. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మరి వ్యాపారం చేసుకొని వచ్చిన డబ్బంతా ముందేసుకొని లెక్క చూసుకుంటూ ఉన్న సమయంలో ఆ వ్యాపారి దగ్గరికి ఒక పాస్టర్ గారు వెళ్ళినప్పుడు తలుపు తట్టినప్పుడు తలుపు తీసి, అయ్యో ఏంటి పాస్టర్ గారు ఇప్పుడు వచ్చారు, నేను చాలా బిజీగా ఉన్నాను, ఈసారి రండి అన్నారు. మరలా పాస్టర్ గారు తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మరలా ఆ యొక్క వ్యాపారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ యొక్క గృహమును దర్శించమని ప్రభువారు పదే ప్రేరేపణ ఇస్తున్న ఆ యొక్క తరుణంలో పాస్టర్ గారు తడవ చేయకుండా దేవుని యొక్క మాటకు లోబడి ఆ వ్యాపారి దగ్గరకు వెళ్ళినప్పుడు, మరలా ఎన్నిసార్లు చెప్పాలి మీకు, నేను బిజీగా ఉన్నానని, ఎందుకు ఇప్పుడు వచ్చారు, నేను చెప్తానులే అప్పుడు రండి అన్నారు. మరలా దేవుడు గద్దిస్తున్నాడు సేవకుడిని, ఆ యొక్క వ్యాపారి దగ్గరికి వెళ్ళి హెచ్చరిక చెయ్యి, సువార్తను చెప్పుచున్న సమయంలో మరి చెప్పమని దేవుడు మరి ఆ యొక్క సేవకుడికి ప్రేరేపిస్తున్న సమయంలో మరలా తడవు చేయకుండా మూడవసారి వెళ్ళినప్పుడు మరి ఒక లోకపరమైన మాటలతో ఆ యొక్క సేవకుడిని, అనగా పాస్టర్ గారిని ఆ వ్యాపారి గాయపరిచి ఉన్నాడు. ప్రియబిడ్లారా, దేవుని యొక్క మరి మాటలు వింటున్న మీరు కూడా ఎన్నో సమయాల్లో సందర్భాల్లో సేవకులు విజిట్ చేయడానికి నీ గృహాన్ని వచ్చినప్పుడు నువ్వు ఎన్నోసార్లు నిర్లక్ష్య ధోరణిలో మాట్లాడి ఉండవచ్చు, నిర్లక్ష్య స్వభావంతో నీవు ఉండవచ్చు. ఇప్పుడు వచ్చారేంటి పని చేసుకునే టైం, ఇప్పుడు వచ్చారేంటి హడావుడి టైము, ఇప్పుడు వచ్చారేంటి బిజీ టైం అని ఎన్నో మార్లు సాకులు చెప్పి పంపించవచ్చు. అయితే ఒక్కసారి మరి అదేవిధంగా ఒక వింత వ్యక్తి వచ్చి మరలా ఆ యొక్క వ్యాపారి తలుపు తట్టి ఉన్నాడు. ముక్కు ముఖం తెలియని వ్యక్తి, వింతైన వ్యక్తి వచ్చి ఆ తలుపు తట్టినప్పుడు, ఎవరు వచ్చావు అంటే, రా నాతో కూడా నిన్ను తీసుకుపోవాలని చెప్పి ఆ యొక్క వ్యాపారిని ఆ వింతైన వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు, నేను రాను నీ అమ్మటి, నేను ఎందుకు రావాలి, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను ఒక బిజినెస్ మ్యాగ్నెట్ని కదా, నేను చాలా బిజీగా ఉంటాను, నేను రాను అన్నప్పుడు, లేదు కుదరదు, నువ్వు రావాల్సిందే, నువ్వు నాతో రావాల్సిందే అని చెప్పి ఆ వింతైన వ్యక్తి సంభాషిస్తూ వెంటనే అమాంతముగా తీసుకువెళ్ళి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రియబిడ్లారా, గమనించినట్లయితే ఆ వ్యక్తి మరణం. ప్రియబిడ్లారా, గమనించినట్లయితే మరణం అనే వ్యక్తి మరి ఏదో ఒక రూపంగా మనిషిని
తటస్థిస్తుంది. ఆ మరణం నుండి నువ్వు తప్పించబడాలి అంటే దేవుని యొక్క వాక్కుకు, దేవుని యొక్క సేవకునికి, దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క సహవాసానికి, దేవుని యొక్క సన్నిధికి నీవు దగ్గరగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ మరణము అనేది నీ గుమ్మములో నుండి దాటిపోవాలంటే, నీ యొక్క జీవితంలో నుండి దాటిపోవాలంటే, మరణము అనే ఆ యొక్క అపాయకరమైన స్థితి నుండి నువ్వు తప్పింపబడాలంటే, మరణం అనే యాక్సిడెంట్, మరణం అనే వ్యాధి, మరణం అనే ఇంకా ఏ ఇతరమైన హానికరమైన అపాయముల నుండి నీవు తప్పింపబడాలి అంటే నీవు దేవుని మాటకు చోటిచ్చే బిడ్డగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తొలకరి వాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియబిడ్లారా, ప్రశస్తమైన సమయంలో నీ జీవితమే పాటిది. ఏ విధంగా నీ జీవితము మరి దేవుని సన్నిధిలో ఉంటుంది, దేవుని దృష్టికి ఉంటుంది అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నేడైనను రేపైనను గమనించినట్లయితే లేఖన భాగములలో ఒక మాటను మనం, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరము నుండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకొనమని చెప్పుకొని వారులారా. రేపేమి సంభవించునో మీకు తెలీదు. ఆ యొక్క వ్యాపారవేత్త అనుకుని ఉండవచ్చు, నా జీవము నా చేతిలో ఉంది, నా ఆయుష్కాలము నా చేతిలో ఉంది, నాకేమి చక్కగా నేను మరి లాభము సంపాదించుకున్నాను, కొట్లను నింపుకుంటాను, సమృద్ధి ఉంది, ఆనందం ఉంది, అన్నీ ఉన్నాయి, నాకేమి పర్వాలేదులే అనుకుని ఉండవచ్చు. మరణం అనేది మరి తలుపు తట్టి ఆ యొక్క వ్యక్తిని అమాంతంగా తీసుకువెళ్ళినప్పుడు ప్రయోజనం ఏంటి? అన్నీ సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే నీకేమి ప్రయోజనము? అందుకనే లేఖన భాగంలో సెలవిచ్చుచున్నాయి, మరణము తప్పించుట యెహోవా వశము. నీవు మరణం నుండి తప్పింపబడాలి, మరణంలో నుండి జీవములోకి దాటింపబడాలి. నీ యొక్క జీవము దేవుని సన్నిధిలో క్షేమకరంగా ఉండాలి, నీ యొక్క జీవితము ఆనందకరంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సుఖమయంగా ఉండాలి. నీ కుటుంబ వ్యవస్థ అంటే నీవు దేవునికి చోటిచ్చే బిడ్డగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. తొలకరి వాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియ బిడ్డలారా, ప్రశస్తమైన సమయంలో ప్రభు వారు మాట్లాడుచున్నారు. ఏమని మాట్లాడుచున్నారు అంటే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారము చేసి అక్కడ ఒక సంవత్సరము ఉండి లాభము సంపాదించుకుందామని చెప్పుకొని వారులారా. నీ జీవము ఏ పాటిది, రేపేమి సంభవించునో నీకు తెలియదు. సో వీ నీడ్ టు బి వెరీ కాషియస్, వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్. వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ స్పిరిచువల్ లైఫ్, వీ నీడ్ టు బి మచ్ కేర్ అబౌట్ అవర్ స్పిరిచువల్ లైఫ్, వీ నీడ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ ఆల్మైటీ ఆల్ ద టైమ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు రమ్మము అవి తండ్రి వలన పుట్టినవి కావు, నిరంతరము నిల్చునవేమనగా తండ్రి చిత్తమును జరిగించువాడే నిరంతరము నిల్చును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడైతే మరి మనం లేఖన గమనించినట్లయితే వర్స్ 15 says here, కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇన్స్టెడ్ యు ఆట్ టు సే, ఇఫ్ ద లార్డ్ విల్స్ we will live and do this or that. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, మన జీవితంలో మనం దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్నాం, దేవుని యొక్క రక్తంలో కడగబడ్డాం, దేవుని బిడ్డలమని చెప్పుకొనుచున్న మనము మన యొక్క జీవితాలను ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకునే వారముగా ఉండాలి. ఎందుకనగా సేవకుడు ఆయన మరి హితబోధ చేసినప్పుడు త్రోసిపుచ్చే వారముగా ఉండకూడదు. ఆయన మన గృహాలను దర్శించినప్పుడు మనము త్రోసిపుచ్చే వారంగా ఉండకూడదు. దేవుని మాటకు మనం లోబడి, హెచ్చరికకు లోబడి, గద్దింపులకు లోబడి, దేవుని యందు భయభక్తులు కలిగి విరిగి నలిగిన హృదయంతో జీవించి దేవుని సన్నిధిలో మనము మరి ఆయన యొక్క బిడ్డలముగా సహవాసంలో నిత్యము సన్నిధిలో పాలు పంచుకునే బిడ్డలుగా ఉండాలని లేఖన భాగములు జ్ఞాపకము చేయుచున్నాయి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాల్లో క్రీస్తు రక్తము ద్వారా పాప క్షమాపణ ఉంది. మరణపు ముళ్ళును విరిచిన పునరుద్ధానుడైన క్రీస్తును మనము ఆరాధించున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరణపు ముళ్ళును విరిచిన పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారా పరలోక భాగ్యం మనము సంపాదించుకొనగలము. కానీ ఈ లోకములో ఏది సంపాదించినా మనము నిత్య రాజ్యములకు వారసులము కాలేము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దొలకరి వాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియ బిడ్డలారా, దేవుని మహిమైశ్వర్యం చొప్పున మన యొక్క ప్రతి అవసరత కూడా
తీర్చబడుతుంది. ఎందుకనగా దేవుని మీద ఆనుకున్నాము, ఆయన కృపకు వేడుకుంటున్నాం. నీవే నా దిక్కు ప్రభువా, నీవే నా సహాయము ప్రభువా అని మనము దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా దేవుణ్ణి వెంబడించే బిడ్డలుగా ఉన్నప్పుడు ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, పరలోక ఆశీర్వాదములు మన కుటుంబంలో కుమ్మరించి మనల్ని నిత్యము మరి మనల్ని ఆనందింపచేసే దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు. మనల్ని నిత్యము సంతోషింపచేసే దేవుడుగా మనల్ని నిత్యము దేవుని సన్నిధిలో మరి మనము నిత్యము గడిపే వారంగా ఉండాలని ప్రభు వారు ఆకర్షిస్తున్నారు. నమ్ము, ఆయన కార్యం చేస్తావు. నువ్వే స్థితిలో ఉన్నను ప్రభు వారు నిన్ను చూస్తున్నారు. నీ కన్నీరు తుడిచివాడు యేసయ్యే. నీ యొక్క కన్నీటి బాష్ప బిందువును తుడిచి నిన్ను సంతోషమయంగా మార్చు దేవుడు నీ దేవుడు. నిన్ను మహిమపరచు దేవుడు. మరి నిన్ను నిత్యము కాపాడు దేవుడు. నిన్ను నిత్యము నడిపించు దేవుడు. ఆలోచన చెప్పి చెయ్యి తట్టి వెన్ను తట్టి నడిపించు దేవుడు మన యేసయ్య. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు అనుకోవచ్చు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నన్ను ఎవరు మరి ఇంట్లో నన్ను ఆదరించట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోలేదు. యూ మే ఫీల్ వెరీ లోన్లీ all the time, but God is there to comfort you, console you all the time. My dear loving brothers and sisters, right now believe God will do great miracles in your life. Praise the Lord. He want to fill you with His joy. He want to fill with His glory. He want to fill with happiness. Just trust in the Lord and obey unto His word and instructions. Praise the Lord. నీవు అనుకోవచ్చు, నా జీవితంలో నాకెవ్వరూ లేరు, ఒంటరి జీవితంలో ఉన్నాను, కన్నీటి వెదలలో నా జీవితం కృంగిపోతుంది, నిస్సహాయ స్థితిలో నిట్టూర్పులతో ఉన్నానని నీవు అనుకోవచ్చు. నేను ఎవరికీ చెప్పుకోలేని బలహీనత నాకు వాటిల్లిందని నీవు ఎంతో డిప్రెస్ అవ్వచ్చు. But God is there to protect. God is there to answer your prayers. God is there to bring forth all your heart desires. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రశస్తమైన సమయంలో ప్రభు నీతో మాట్లాడుచున్నారు. హీ ఈజ్ స్పీకింగ్ టు యూ డైరెక్ట్లీ త్రూ హిస్ వర్డ్. బిలీవ్ అండ్ ఫాలో హిస్ వర్డ్. Don't be discouraged. Don't be discouraged. Trust in the Lord. దేవుని యందు విశ్వాసం ఉంచు, ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు. దేవా, నా దేవుడవు నీవే, నా దిక్కు నీవే, నా సహాయము నీవే అని దేవుని వెంబడించే బిడ్డగా ఉన్నప్పుడు దేవుడు నీకు అద్భుత కార్యములు చేస్తారు. మరణము తప్పించుట యెహోవా వశము. మరి మరణము లాంటి, మరణ కూపము లాంటి, అలలు సుడిగుండముల లాంటి మోడుబారిన నీ జీవితాన్ని చిగురింప చేయ దేవుడు. తొలకరి వాన జల్లులతో నీ కుటుంబాన్ని మరి గొప్ప దీవించు దేవుడు నీ యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. ప్రశస్తమైన సమయంలో తొలకరి వాన కార్యక్రమంను వీక్షించున్న ప్రియబిడ్లారా, కాబట్టి దేవుని మాటల యందు నీవు నమ్మిక ఉంచు, దేవుని యందు విశ్వాసం ఉంచు. నీవు దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధి యందు మరి ఆసక్తి కలిగి జీవించినప్పుడు దేవుడిని పక్షంగా ఉండి గొప్ప కార్యములు చేయడానికి ఇష్టపడుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. తొలకరి వాన కార్యక్రమంను వీక్షించిన ప్రియబిడ్లారా, ఎంతమంది వాక్యముల ద్వారా బలపడుచున్నారు, ఎంతమంది వాక్యముల ద్వారా ధైర్యపరచబడుచున్నారు, ఎంతమంది వాక్యముల ద్వారా స్వస్థపరచబడుచున్నారు, ఎంతమంది వాక్యముల ద్వారా మరి ఎంతో ఆదరింపబడుచున్నారని మేము తెలుసుకుంటున్నాం ఈ యొక్క ఫోన్ కాల్స్ ద్వారా. కాబట్టి ప్రియబిడ్లారా, ఎవరు కూడా ఈ యొక్క విలువైన సమయాన్ని, విలువైన వాక్యమును ఎవరు కూడా అనాలోచనగా మరి పోనివ్వక జాగ్రత్తగా ఆలకించి పరలోక ఆశీర్వాదములు పొందవలసిందిగా ప్రభు నామమున కోరుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. పలుమార్లు గద్దించినను గద్దింపునకు లోబడిన పిల్లలకు శ్రమ లేఖన భాగములు హెచ్చరిక చేయుచున్నాయి. లోబడిన పిల్లలుగా ఉండొద్దు, కానీ నీవు దేవుని సన్నిధిలో లోబడి నిత్య రాజ్యమునకు వారసురాలుగా అయ్యే బిడ్డగా నువ్వు ఉండాలని మరి యొక్క లేఖన భాగములలో జ్ఞాపకము చేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం అనుకుంటాం మనము ఏదో సంపాదించాలి, ఏదో పెద్దవాళ్ళం అయిపోవాలి, వాళ్ళు లాగా అవ్వాలి, వీళ్ళు లాగా అవ్వాలి, నాకు తీరిక లేదు, నేను దేవుని వాక్యం వినడానికి, చర్చికి వెళ్ళడానికి నాకు సమయం లేదు, సేవకుని పిలుచుకొని వాక్యం వినడానికి, చెప్పించుకోవడానికి నాకు సమయం లేదు అనుకోవచ్చు. కానీ ఆపద ఏ విధంగా వస్తుందో, దుష్టుడు ఏ విధంగా మరి కుటుంబంలో జ్వరపడి ఏ విధమైన నష్టములు
మనకు వాటిల్లతయో మనకే తెలియని రీతిలో ఆ విధంగా మరణము కిటికీల నుండి ఎక్కుతుంది. మరణము ఏదో ఒక రూపంగా అపాయము కీడులో పడేసి మనలకు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, శాంతి లేకుండా చేస్తుందని లేఖన భాగంలో జ్ఞాపకం చేస్తున్నాయి. కాబట్టి దేవుని యొక్క మాటకు లోబడే బిడ్డగా, దేవుని మాటలకు ఆసక్తి చూపించి వినయ విధేయతలతో మరి దేవుని సన్నిధిలో భయభక్తులతో ముందుకు కొనసాగే బిడ్డగా నీవు ఉండాలని, సన్నిధిని సహవాసమును మరి ప్రార్థనా జీవితమును విశ్వాసమును కోల్పోకుండా లోబడి జీవించే జీవితము నీకు ఉండాలని, నిత్యము యుగ యుగములు జీవించే బిడ్డగా అనగా సార్వత్రిక సంఘములో ఒక వ్యక్తిగా నువ్వు మరి నిలవబడాలని, వధువు సంఘముగా నీవు ఉండాలని కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఆ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కాబట్టి మనము మరి మరణము తప్పించుట యెహోవా వశము. మరణం నుండి తప్పించబడాలి అంటే నీవు దేవుని సన్నిధిలో దేవుని మాటకు లోబడే బిడ్డగా ఉండాలి. దేవుని గద్దింపుకు లోబడే బిడ్డగా ఉండాలి. దేవుని యొక్క గద్దింపుకు లోబడి దిద్దుబాటు కలిగిన విశ్వాసిగా ఆత్మీయత జీవితంలో మరి ముందుకు కొనసాగిపోయే బిడ్డగా ఉండాలని జ్ఞాపకం చేయించున్నాను. కాబట్టి నీవు ఎటువంటి సమస్యలో ఉన్నాను, అప్పు సమస్యలా, కోర్టు సమస్యలా, బలహీనతలా, క్యాన్సరా, కిడ్నీ సమస్య, స్పైనల్ కార్డు సమస్య, ఇంకా ఎన్నో రకాల థైరాయిడ్ సమస్యలా, గర్భఫలం లేదా, ఏదైనా కూడా ప్రభువారు నీతో ఉన్నారు. నువ్వు ధైర్యంగా ఉండు. ప్రభువు పరలోకపు క్యాలెండర్లో ఏ దినమును నీ పట్ల నిశ్చయించి ఉన్నారో ఆ యొక్క దినము నీ పట్ల పరిపూర్ణము చేసి నీ పట్ల, నీ కుటుంబం పట్ల గొప్ప కార్యములు చేయడానికి ఇష్టపడుచున్నారు. అప్పుడు వరకు నమ్మకంగా నిరీక్షణ, ఓర్పు, సహనమును కలిగి విశ్వాసంతో ప్రార్థన జీవితంలో సహవాసంలో ఎడతెగగా పాలు పంపులు పొందే బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ తొలకరి వాన కార్యక్రమమును వీక్షించిన బిడ్డలారా, ఈ కార్యక్రమము మరి ఎంతో విలువైనది. కాబట్టి మీరు కూడా ఒక కార్యక్రమమునకు స్పాన్సర్ చేసి దేవుని యొక్క పరలోక ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను. ఎంతో బై ఫెయిత్ మరి యొక్క టీవీ పరిచర్య ముందుకు కొనసాగింప చేయుచుండగా మీరు కూడా ఎందుకు స్పాన్సర్స్ కాకూడదు? మీరు ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేయటం వలన అనేక లక్షల మంది వాక్యం విని ఎన్నో రకాల మరి సూసైడ్ చేసుకోవాలనే పరిస్థితి, మానసిక వ్యధల్లో నుండి, ఎన్నో రకాల వ్యాధుల్లో నుండి, బలహీనతల్లో నుండి, ఆ విగ్రహారాధనలో నుండి లేపబడి మరి ఎంతో దేవునికి సాక్షులుగా ఉంటున్నారు. కుటుంబాలన్నీ కూడా దేవుని మహిమార్థముగా మరి నిత్య జీవమునకు మార్గమైన మరి రక్షణలోకి నడిపింపబడుతున్నారని గుర్తెరిగి మీరు కూడా స్పాన్సర్స్గా ఉండి కార్యక్రమములను అనగా తొలకరి వాన కార్యక్రమమును ప్రోత్సహించే బిడ్డలుగా ఉండాలని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఎవరైనా బలహీనత ఉంటే ఆ యొక్క బలహీన స్థలంలో మీరు మీ యొక్క కుడి హస్తం పెట్టుకోండి. నూనె ఉంటే నూనె దగ్గర పెట్టుకోండి. నీళ్లు ఒక గ్లాసులో చేత్తో పట్టుకోండి. విశ్వాసంతో నమ్మండి. మరి మీరు కూడా కళ్ళు మూసుకొని ఏకీభవించండి. ప్రార్థనలో దేవుని యొక్క కార్యాలు మీరు చూసి దేవునికి సాక్షులుగా ఉంటారని జ్ఞాపకం చేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతకరుడా, స్తోత్రములు. ప్రశస్తమైన సమయంలో ప్రభువా, ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ధైర్యపరచుండు దేవా, స్తోత్రం. దేవా మీకే మహిమ దేవా, స్తోత్రం. అద్భుత రీతిగా ప్రతి బిడ్డను ధైర్యపరచండి దేవా. కార్యములు జరిగించండి దేవా కుటుంబాల్లో. అవును దేవా, మేము అనుకుంటాం అది చేయాలి, ఇది చేయాలి, ఏదో సంపాదించాలని, కానీ మీకు వేరుగా ఉండి మేమేమి చేయలేము. అవును ప్రభా, మా జీవం ఏ పాటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి మా జీవితాలు ప్రభువా. ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ తండ్రి ఒక సంవత్సరము పని చేసి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకుంటున్నామేమో. దయతో ప్రతి బిడ్డను తేరి చూడండి ప్రభా. అయా మీ సన్నిధికి సహవాసమునకు దూరంగా ఉంటున్న బిడ్డలు, అయా మిమ్మల్ని గుర్తెరగలేక ఉన్న బిడ్డలు, ఇంకా నువ్వు పాపములో, లోకములో, అంధకారంలో జీవిస్తున్న ప్రతి బిడ్డను ఇప్పుడే తేరి చూడమని అడుగుచున్నావు. రైట్ నౌ జీసస్, స్పీక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓ లార్డ్, ఓపెన్ దేర్ హార్ట్స్ అండ్ మైండ్స్ టు జీసస్. ఓ లార్డ్, fill them Lord with thy glory, fill them Lord with thy joy, fill them Lord with thy happiness of Father right now. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవా మీకు వందనాలు, స్తోత్ర. ప్రతి బిడ్డ కూడా ప్రభా అయా ఆశలు లేని నిరాశల వలయంలో చిక్కుకొని ఉన్నారు. అయా ఏ కుటుంబం ప్రభా అయా నిట్టూర్పులతో, నిస్సహాయతతో, దుఃఖముతో, వేదనతో ఉన్నారు. ఎన్నో రకముల సమస్యలతో తల్లడిల్లిపోవచ్చున్నారు. అయా తండ్రి, ఆనందం లేక సమాధానం లేకుంటున్నారు.
అపవాది ఏలుబడిలో ఉన్నారో, అపవాది కబంధ హస్తములతో, అయా తండ్రి చీకటి కార్యములతో, ఇంకా నువ్వు చేతబడి శక్తులతో తల క్రిందిలో వచ్చున్నారో ప్రతి బిడ్డను తేరు చూడు. రైట్ నౌ లార్డ్ జీసస్, స్పీక్ టు దెమ్ లార్డ్ ఫాదర్, ఓపెన్ దేర్ మైండ్స్ ఆఫ్ జీసస్. ఓ లార్డ్ ఫాదర్, రైట్ నౌ రిలీజ్ ఐ మౌలెస్ మిరకల్స్ ఆఫ్ ఫాదర్ జీసస్. ఓ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. Rebuke each and every sickness of Father, rebuke each and every darkness of Father. Help them Lord to be, oh Jesus, shine before many people, oh Lord Father. Jesus, hallelujah. గొప్ప దేవా మీకు స్తోత్రములు. కీళ్ళ నొప్పులతో, మోకాళ్ళ నొప్పులతో, నడువు నొప్పులతో, స్పైనల్ కార్డ్ సమస్యతో ప్రభా, షుగర్ సమస్యలతో, బీపీ సమస్యలతో, ఇంకా ఎన్నో రకాల హార్ట్ సమస్యలతో ప్రభా, ఆయా యాక్సిడెంట్స్ లో ఆయా గాయములు పొంది ప్రభా, బలహీనులుగా రోగులుగా హాస్పిటలైజ్ ఉన్న బిడ్డలను ప్రభా జ్ఞాపకము చేసుకోండి దేవా. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. దేవా మీ గాయపడిన హస్తము, ఆయా నిష్కలంకమైన పరిశుద్ధమైన ఆయా రక్తమును ప్రభా, అమూల్యమైన యవ్వన రక్తాన్ని ప్రతి బిడ్డ మీద ప్రోక్షింపచేయండి. ఇప్పుడే స్వస్థత విడుదల కలుగును గాక. అద్భుత దేవా స్తోత్ర. ప్రతి ఒక్క బిడ్డ విశ్వాస పరిమాణం బట్టి నూతన ఉద్యోగములు, ప్రమోషన్స్, వ్యాపారంలో ప్రభా ఆయా ఇంకను తండ్రి అన్ని విషయాల్లో మేలు పొందుచు సుఖముతోను, ఆయా సంతోషముతోను, సమాధానంతోను, శాంతితోను కుటుంబంలో వర్ధిల్లబడుదురుగాక. థ్యాంక్ యూ జీసస్. దేవా బిడ్డలను ప్రభా ఆయా భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె వినయ విధేయతలతో, జ్ఞాన వివేకములతో, భయభక్తులతో పెంపార చేయబడుదురుగాక. స్తోత్రం దేవా మీకు వందనాలు. ఆయా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను ఆదరించండి, ఓదార్చండి దేవా. స్తోత్రం. మంచి ఆరోగ్యాలు దయచేయండి. దేశ నాయకులు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. తొలకరి వాన కార్యక్రమం క్రమం తప్పకుండా వీక్షించిన బిడ్డలు, ఆయా స్పాన్సర్ చేసిన కుటుంబాలను దీవించండి. ఈ వారం స్పాన్సర్ చేసి ఉన్న ఆయా ఇన్ఫాంట్ జోన్స్ను దీవించి ఆశీర్వదింపచండి. ఆ బిడ్డ ఉద్యోగంలో తండ్రి అన్ని విషయాల్లో కృప చూపించమని అడుగుచున్నాం దేవా. స్తోత్ర. పరిశుద్ధాత్మ దేవా మీ కృప దాటిపోనియక ఆత్మతో నింపి ప్రతి బిడ్డను బలపరిచి ధైర్యపరచమని, చీకట్లో నుండి వెలుగులోకి ప్రతి కుటుంబాన్ని నడిపించమని వేడుకోవచ్చు. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ, సంతోషము, సుఖము, సమృద్ధి దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలం కూడి ఉన్న బిడ్డలకును, సర్వలోక పరిశుద్ధులకును, నశించిపోచిన ఆత్మలకును, నిత్యము తొలకరి వాన కార్యక్రమమును వీక్షించిన కుటుంబాలకును, స్పాన్సర్ చేయించిన కుటుంబాలకును, ఈ వారం స్పాన్సర్ చేసి ఉన్న ఇన్ఫాంట్ జోన్స్ను సదా తోడై ఉండి నడిపించి కాపాడి రక్షించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దినము నూతన జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలకు విష్ హ్యాపీ మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈ దినము నూతన వివాహ దినోత్సవం జరుపుకుంటున్న బిడ్డలకు కూడా విష్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మరి నూతనంగా కాలేజెస్లో, స్కూల్స్లో అడుగుపెట్టిన బిడ్డలకు కూడా మరి అందరూ కూడా మంచి జ్ఞానంతో, వివేకంతో, భయభక్తులతో నింపబడి బాధ్యతాయుతంగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థితిలో స్థిరపరచబడాలని కోరుకుంటూ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్. ఈ వారం కార్యక్రమం మనకు స్పాన్సర్ చేస్తున్న ఇన్ఫాంట్ జోన్స్ బెంగళూరు చేసిన ఉద్యోగం కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. విన్న వాక్యాన్ని బట్టి మీరు బలపరచబడ్డారని మేము నమ్ముచున్నాం. Our address, Prayer Fellowship, Ankiredipalem, Guntur 5. For prayer request, contact 9052415719. Another number 9391130945. Praise the Lord. తొలకరి వాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు